దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. నేను బలిని కోరను గాని కనికరమనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము. ప్రభునందు ప్రియులారా, మన దేవుడు కనికర సంపన్నుడు మరియు అత్యంత కృపగలవాడు. కనుక మనము ఈ లోకములో ఒకరి ఎడల ఒకరు ప్రేమను కనికరమును కలిగి ఉండుమని కోరుతున్నాడు. దేవుడు ఆకాంక్షించే విధంగా మనము బ్రతికి తీరాల్సిందే. వేరే ప్రత్యామ్నాయము లేదు. అయితే లోకానుసారమైన భక్తి చేయువారు దేవునికి బలులు, నైవేద్యములు, ధనము వంటి అర్పణలు దేవునికి ఇష్టమేమో అనుకుని వాటిని తీసుకొచ్చి దేవునిని ప్రసన్నం చేసుకున్నట్టు కొరకు చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ వాటిని చూస్తున్న దేవుడు వాటిని తెచ్చిన భక్తులను ఈ వాక్యము చేత పాఠము నేర్చుకోవాలని కోరుతున్నాడు. ప్రవక్త అయిన హోషేయ ద్వారా ఈ వాక్యమును మనకు తెలియజేస్తున్నాడు. అసలు మనుషులు మూర్ఖత్వము ఏ స్థాయిలో చేరిపోయిందో దేవుని వాక్యమును ఎరుగక, ఆయన మనస్సును గుర్తించక ఇష్టానుసారంగా జీవిస్తున్న పరిస్థితులు ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నాం. ఒక భక్తుడు దేవునికి అర్పణ ఇవ్వడానికి తెచ్చే ఆ ద్రవ్యపూర్వకమైన కానుక గాని, ఇతరత్ర వేరు అర్పణలు గాని వాటిని ఎలా తెస్తున్నాడో దేవుడు గమనించట్లేదా? కొందరు మోసం చేసి తెస్తున్నారేమో, లంచం తీసుకుని తెస్తున్నారేమో, అధిక లాభం వేసుకుని తెస్తున్నారేమో, బంధించో, ఇతరులను బాధించో, బెదిరించో ఏ విధంగా దేవుని సన్నిధికి అర్పణ తెస్తున్నారో దేవునికి కనబడుతున్నది. వేరొకరిని బాధించి కనికరము లేకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ వారిని కన్నీరు పెట్టించి దిక్కుమాలిన వారిని చేసి వారి సంపాదన, వారు ఆర్జించినటువంటి సమృద్ధిని దోచుకొనడం, దేవునికి కానుకగా ఇవ్వడం, ఇది దేవుడు మెచ్చే కార్యములు కాదు. కాబట్టి ఇట్టి వాటి ద్వారా ఎవరూ దీవించబడరు. పేదలను, దరిద్రులను కరుణించమన్నదే దేవుని యొక్క ఉద్దేశమైనది. కీర్తనల గ్రంథము 41వ కీర్తన 1వ చరణములో, పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును అని వాక్యం తెలియజేయుచున్నది. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనములో, పేదలను కరుణించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారముకు దేవుడు తప్పకుండా ప్రత్యుపకారము చేయును అని వాక్యం తెలియజేయుచున్నది. సాక్షాత్తు యేసు ప్రభువే యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనములో, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను అని వాక్యపూర్వకమైన ఆజ్ఞను తెలియచేయుచున్నాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనములో, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని వాక్యముందు తెలియజేయుచున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఆలకిస్తున్న మనకు దేవుడు ఒక సంగతిని నేర్పుచున్నాడు. దేవునిని సంతోషపెట్టాలన్న ఆ ఆలోచనలతో ఇతరులను మనం బాధ పెడుతున్నామేమో. కాబట్టి దేవుడు తన యొక్క బిడ్డలు కన్నీరు కార్చి వేదన నొందుచు ఉండగా వారిని బట్టి ఆయన కృపను చూపాలని ఆశపడుతున్నప్పుడు వారిని బాధించి తెచ్చిన నీ అర్పణమును దేవుడు ఎలా అంగీకరిస్తాడు? కాబట్టి దేవుని వాక్య ప్రకారముగా నీవు దేవుని ఆజ్ఞను, వాక్యమును అనుసరించి జీవించి ఇతరుల ఎడల కనికరమును, ప్రేమను చూపగలిగినప్పుడు దేవుడు నిన్ను, నీ అర్పణమును అంగీకరిస్తాడు. 51వ కీర్తన 16వ చరణములో భక్తుడైన దావీదు అంటాడు, నీవు బలియు అర్పణ కోరువాడు కావు, కోరిన ఎడల నేను నీకు అర్పించదును అంటాడు. విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైనటువంటి బలి అయి ఉన్నది అని అభిప్రాయపడుతూ ఈ మాటలు తెలియచేస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనములో, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగములో ఉన్న మాట. కాబట్టి కనికరమును చూపుదాము, కనికరాన్ని పొందుదాము. దైవాశీస్సులు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమున నీ వాక్యమును ఆలకిస్తున్న మా అందరికీ నీవు నేర్పుతున్న ఆత్మీయ పాఠం ఇది. ప్రభువా, మేము నీకు మాత్రమే మంచిగుంటే సరిపోదు. నీ భక్తులమైన మేము లోకంలో కూడా అనేక మందికి మంచితనమును చూపింపవలసిన వారమై ఉన్నాం. ఆ మంచితనము కనికరముతో కూడినదై
ఆత్మీయమైనటువంటి ఆదరణ కలిగించేదిగా ఉండాలి అని నీవు ఆశిస్తున్నావు ప్రభువా. నీ బిడ్డలమైన మేము నీవు కనికరమ కలిగిన తండ్రివై అన్నట్లుగా మేము కూడా ఆ కనికరమని లోకములకు చూపుటకు క్రియల పూర్వకంగా ఆ ప్రేమను పంచుటకు సహాయం చేయండి ప్రభువా. లోకములో ఉన్నటువంటి ప్రతి పరిస్థితులు నీకు తెలిసినవే ప్రభువా. ఎవరైతే ఈ దినాన్ని ఏ కనికరమును, ఆదరణను, ఆత్మీయతను పొందలేని నిరుపేదలుగా, అభాగ్యులుగా ఉన్నారో వారిని ఒక్కసారి దర్శించండి. మీ సహాయము, సమాధానము వారికి కలగచేయండి ప్రభువా. దీనులను కరుణించండి, అక్కరలో ఉన్న వారిని ఆదుకొనండి. వ్యాధిగ్రస్తులను, అమాయకులను, దిక్కుమాలిన వారిని, దేవా విధవరాండ్రను మీరు పరామర్శించి సహాయం చేయండి. నాతోటి సేవకులను, సువార్థికులను, ఉపదేశకులను ప్రభా నీవు ఎల్లప్పుడూ కాచి కాపాడండి. నీతిమంతులను, వారి సంతానమును కాపాడండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకందరికీ తోడయుండునుగాక, ఆమేన్.